గోవుల సకల దేవతలు ఉంటారు, ప్రతి మనిషిలో సకల దేవతలు ఉంటారు, కాబట్టి అందరినీ గౌరవించాలి. గీతా సారాంశం అదే. నువ్వు అయమాత్మ అంటాడు కృష్ణుడు. నేను ఆత్మని, అందరిలో ఉన్న ఆత్మని నేనే, మాట్లాడేది నేనే, చూసేది నేనే, వినేది నేనే, తినేది నేనే. కాబట్టి నేను లేనంటే అదే సార్, ఎదురు కూర్చొని మీరు లేరంటే మీలోనే నేనే మాట్లాడుతుంది. వినేది ఎవరు? ఆ నేనే. ఒక నేనుంటే గోలు ఉంటుందా? దత్తాత్రేయుడికి ఒక గాజు ఉండే అమ్మాయి గురువు అంట. అమ్మాయి చాలా పేదరాలు. పెళ్ళికి చూడడానికి వచ్చారు, బియ్యం లేవు, తలుపేసుకొని దంచుతుంది. దంచినప్పుడు 2 గాజులు ఉంటే శబ్దం వేసి వాళ్ళు పేదవాళ్ళని తెలిసి పెళ్లి పెటాకులు అయ్యేది. దంచింది, అన్నం పెట్టింది, పెళ్ళి అయింది. ఒక గాజు ఉండాలి. కాబట్టి ఒక్కరిగా ఉంటే ధ్యానం, ఎదురైతే మాటలు పెట్టుకొని ఉంటారు మామూలుగా. ఆమె గురువు అని ఆయన తీసుకుంటాడు. ఇంకా 6 ఉన్నాయండి, 6తో క్లోజ్ చేస్తాను. ఇది 1 డే వర్క్షాప్, మీకు షార్ట్కట్లో చెప్పాను. మీకు కావాలంటే మీ ఊరికి వచ్చి నేను చెప్తాను. 1 డే వర్క్షాప్కి ఇది. కాబట్టి మా హెచ్ఎం సార్ క్రిస్టియన్, రిటైర్ అయ్యేటప్పుడు నాకు 1 నిమిషం టైం ఇచ్చారు. ఒక 10 ఏళ్ల క్రితము 1 నిమిషం టైం ఇచ్చారు, మైక్ ఇచ్చారు. ఆయన ఎన్ఎస్ టీచరు. ఎన్ఎస్ అని తెలుసు కదా, బిఎస్ బయలాజికల్ సైన్స్ అని కూడా అంటుంటారు. ఎన్ఎస్ ప్రకారం సృష్టి మొత్తం సూక్ష్మజీవులమయం, ఏడుగబోతు క్రిములను డెట్టాలతో బాగా కడుక్కుంటుంటాం. పిఎస్ ప్రకారం పరమాణువులమయం, నేను మీరు అంత అణువులతో తయారయ్యాం. అంతా రామమయం, అంతా సాయిమయం, అంతా యేసుమయం, అంతా అల్లామయం. ఆధ్యాత్మిక ప్రకారం అంతా బ్రహ్మమయం అని దిగొచ్చాను. మెట్లు దిగుతుంటూ వాళ్ళ బ్రదర్ ఫాస్టర్, వాళ్ళ సిస్టర్ వచ్చారు. మా కుటుంబం తరపున మీకు ధన్యవాదాలని చెప్పింది. ఎందుకు యేసుమయం చెప్పేశాను కదా. కొంత దూరం ఒక ముస్లిం మసీదులో క్లాస్ చెప్పండి, అల్లామయం కూడా చెప్పేశాను నేను. ఇంకొంత దూరం ఒక ఆర్ఫన్స్ అనాథ పిల్లలు చూసి ఒక టీచర్, సార్ మహావాక్యాల్ని 1 నిమిషంలో ముగించారు, ఒకరోజు సమయం ఇస్తా చెప్పు అన్నాడు. అలా చెప్పేవాళ్ళు ఎవరు ఉండరా? మళ్ళీ సర్వే జన సుఖినో భవంతో, ఆ 7 వాక్యాల్లో ఆఖరిది అదే. నిత్యానంద స్వామి చెప్పింది చివరిది ఏంటి? సర్వే జన సుఖినో భవంతు, హిందూ జనమే సుఖంగా ఉండాలి. అంటే ఎవరు అనలేదు, ఒక 2 వ్యక్తులు అయితే అన్నారండి. నేను కొన్ని వేల క్లాసులు చెప్తే ఒక డాక్టర్ వెనకండి, సార్ అన్నీ బాగుండే, ఆ 2 బాగాలే ఉన్నాను, యేసుమయము అల్లామయం. నేను నిశ్చల స్థితిలో ఉంటాను. తర్వాత విశ్లేషించాను. గుడికి వెళ్ళి ఏం చెప్తాము? సర్వే జన, అంతేకాని హిందూ జనం అన్నారు. కానీ ఎంతమంది చాలా మంది అజ్ఞానంలో ఉండరు. సార్తో కూడా పామూరులతో తగాదా జరిగిందంట. అజ్ఞానంతో ఉండరు వాళ్ళంతా తగాదాలని. గాలి దేవుడు అంటే గాలి ఎవరుకుంటే అందరికీ ఒకటే కదా. పంచభూతాలు దైవాలండి. కక్కయ్యకి బ్రహ్మం అని చెప్పాడు. కక్క పంచభూతము నీకు తోడుగా ఉంటే పంచముడు అని కించ పరిస్థితి, బాధపడుకురా. పంచభూతాలు మీ లోపల ఉన్నాయి, అయిన దైవాలు అయ్యో మాట్లాడుతుండయి. కాబట్టి మరి 21వది ప్రేమమయం. సార్ ఉదయం ప్రేమ గురించి చెప్పాడు. ప్రపంచంలో ప్రేమ అనే ట్యాబ్లెట్ ఉంటే ఎవరికి రోగం రాదంట. ఓషో 650 పుస్తకాలు, 2 పదాలు, ప్రేమ, ధ్యానము, 2 పదాల గురించి 650 గ్రంథాలు రాయడం జరిగింది. అందరికీ ధ్యానం ఉంది. ప్రేమలో మీకు మైనస్ మార్కులు వస్తాయి, ప్లస్ మార్కులు కూడా కాదు, అట్టర్ ఫ్లాప్ అయిపోతారు మొత్తం బొమ్మ. కాబట్టి గుడిలో గంట పాటలు రాశాడు. ఒడిలో జంట, జంట ఒడిలో ఉందే, నువ్వు ఒక్కడు ఉంటే నేను ఇక్కడ ఎంత కష్టపడి విడాకులు తీసుకొని వెళ్ళిపోతున్నాను. గుడిలో గంట ఉంది, ఒడిలో జంట లేదు. చూడు కవి ఎంత ఊహించాడు, దాంట్లో మైనస్ మార్కులు. కాబట్టి అది ఎన్నో, మీరు ఉదయం ఈటీవీ 2లో చూడండి, కింద వాక్యాలు వస్తుంటాయి. 2 వాక్యాలు తీసుకోండి, అయ్యో కర్ర లాంటి అయ్యి. వాక్యం స్వస్థత పరుచుని, రాయి పనులు ఓడగొట్టును, జ్ఞానం అజ్ఞానాన్ని, సార్ ఇప్పుడు చెప్తాడు, వెలుగు చీకటిని పోగొట్టును, అది లేకపోవడం అది వచ్చిందని. ముందుగా నా పేరు సునీత, నేను అనకాపల్లి నుంచి వచ్చాను. ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకి, ఇక్కడున్న రాజు గారికి, వంశీ సార్కి, అండ్ ఇక్కడికి వచ్చిన వారందరికీ, అండ్ పిల్లలకి పెద్దలకి ప్రతి ఒక్కరికి నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అసలు నాకు పిరమిడ్ గురించి నాకు తెలీదు. ఒక 3 years బ్యాక్ నుంచి మా పిల్లలు బాగా ఏడ్చేసేవారు. మా పెద్దమ్మాయి ఏడవడంతో నాకు పేషెన్సీ రావాలని నేను ఎన్నో వీడియోస్ చూస్తూ, ఫోన్ అయితే మన దగ్గర ఉంది, వర్క్స్ ఎలా చేసుకుంటాం ఇంట్లో, ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి పేషెన్సీ కోసమని నేను వీడియోస్ చూడడం జరిగింది. అప్పుడు గంపా నాగేశ్వరరావు గారి ఎక్కువ వినేదాన్ని. ఆ వినడంతో ఎవరు వచ్చినా సరే, అక్కడ మాస్టర్స్ ఉంటారు కదా, ఎవరు వచ్చినా ధ్యానం అనే వర్డ్ రెగ్యులర్గా కనిపించేది, వినిపించేది. వినడం వల్ల సరే ధ్యానం చేస్తే పేషెన్సీ పెరుగుతుందేమో అని చెప్పేసి నేను ధ్యానంలో రావడం జరిగింది. అలాగే ధ్యానం గురించి ఏమున్నాయి అని చెప్పి సెర్చ్ చేస్తే సబ్కాన్షియస్ మైండ్ మీద ఎన్నో వీడియోస్ చూడడం జరిగింది. చాలా అసలు అద్భుతం అనమాట. అవి వినడం వల్ల నేను కొంచెం హీల్ అయితే చేసుకున్నాను. ఓకే, ఇలా పేషెన్సీ అనేది ఈ విధంగా తెచ్చుకోవాలా అని చెప్పేసి. అందులో ధ్యానం ఎక్కువ ఉండదు, కాకపోతే ఏంటంటే మనల్ని మనం పాజిటివ్గా మార్చుకోవడం అనమాట. ఓన్లీ పాజిటివ్గా. అంటే నేను ఇక్కడ కోపంగా ఉన్నాను, లేదు నేను చాలా ఆనందంగా ఉన్నాను అది రిపీటెడ్గా అలా చెప్పుకోవడం అనమాట. సో కొంచెం అయితే రికవర్ అయింది. నెక్స్ట్ ఆ తర్వాత ఏంటంటే, మా ఫ్రెండ్ పిరమిడ్లో ఫ్రెండ్ అనమాట. అయితే తను మాకు కొంచెం ఒక 2 kilometers దూరంలో ఉంటుంది. అది నేను ఇక్కడ వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తానంటే రా అని చెప్పి వెళ్ళాల్సి వచ్చింది. ఆవిడ వెళ్ళాను, నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకో చెప్పలేని ఆనందం. అక్కడ జస్ట్ నేను ఒక
హాఫ్ అన్ అవర్ అనుకుంటా, హాఫ్ అన్ అవర్ నేను ధ్యానం చేశాను. ఎంత ఆనందం అంటే నాకు చాలా ఆనందం అనిపించింది. అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. ఆ తర్వాత అక్కడ అలా సండేస్ టైంలో మేడంకి నేను ఇలాగే చెప్పాను, నాకు చాలా ఆనందం అనిపించింది మేడం, అది ఎక్స్ప్రెస్ చేయలేనంత అంటే, ఓకేనమ్మా ఇక్కడే నువ్వు పిల్లలు కూడా బాలానందం జరుగుతుంది కదా, ఇక్కడ పిల్లలకి నువ్వు ఏదైనా చెప్పు అంటే, నేను చెస్ నేర్చుకుంటున్నాను అనమాట. నువ్వు ఎలాగ నేర్చుకుంటున్నావు కదా, ఎప్పుడు ఏం నేర్చుకున్నా ఎవరికైనా నేర్పిస్తేనే మనకి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పి ఆ మేడం అన్నారు. సరే మేడం, నాకు చెప్పడానికి ప్రాబ్లం ఏం లేదు, నేను చెప్తాను, నాకు చాలా ఆనందం అనిపిస్తుంది అని చెప్పేసి నేను ప్రతి ఆదివారం అక్కడ ఉన్న పిల్లలకి అందరికీ నేను చెస్ నేర్పిస్తున్నాను. అందులో నేను చాలా ఆనందాన్ని అయితే పొందుతున్నాను. ఆ టైంలోనే వర్క్షాప్స్ అవుతూ ఉంటున్నప్పుడు శివశక్తి సార్ అని సార్ అక్కడికి వచ్చారు. అలాగే బద్రి సారు ఇంకా చాలామంది వచ్చారు. ఒక్కొక్కసారి నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాను. ఇంత సబ్జెక్ట్ ఉందా అనిపించింది. ఆ శివశక్తి గారు కూడా చాలా నేర్పించారు. ధైర్యం అనేది అతని క్లాసెస్ ద్వారా నేను తెలుసుకున్నాను. అతను నాకు కట్టాలంటే తెలీదు, అసలు పిరమిడ్స్ ఇన్ని ఉంటాయని కూడా తెలీదు. ఆయన ఏంటంటే మనం ఇలాగా అమౌంట్ అయినా రాస్తారా అని అడిగి, డొనేషన్ అయినా రాస్తానంటే రాయండి మేడం అని చెప్పి కట్టాల గురించి కొన్ని రిసిప్ట్స్ కూడా ఇచ్చారు. అలాగే నేను కొన్ని మా ఫ్రెండ్స్ ద్వారా నేను తీసుకొని ఇచ్చాను. అప్పుడు కట్టాలి ఎందుకో అసలు నాకు తెలియదు, కట్టాలు వెళ్ళాలని నాకు అనిపించింది. కానీ నాకు ఎవరో ఒకరు తోడు ఉండాలి, ఏం సార్ ఆ విధంగా కట్టాలు వెళ్ళడం అయింది. తర్వాత అక్కడి నుంచి మా ఫ్రెండ్ మళ్ళీ ఇక్కడ పిరమిడ్కి ఇక్కడ జరుగుతుంది రమ్మని చెప్పింది. వన్ డే రావడం జరిగింది. అయితే ఇంకా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అద్భుతమైన మాస్టర్స్ చెప్తుంటుంటే ఇంకా ఏదో ఉంది అని అనిపిస్తుంది, ఇంతటితో ఆగకూడదు అని. అప్పుడు పత్రిజీ సార్ గురించి అప్పుడు పిఎస్ఎంలోని ఒక్కొక్కటి వీడియోస్ చూడడం జరిగింది. జరుగుతుంటున్నప్పుడు ఈ రాజుగారిని సార్ని నేను ఆయనతో మాట్లాడడం చూశాను. చూసిన తర్వాత ఈయన ఎవరో ఇక్కడ చూసిన తర్వాత ఆ తర్వాత నేను వీడియోస్ చూడటం వల్ల ఆ పత్రిజీ సార్తో ఎక్కువ కనెక్ట్ మాట్లాడుతుంటుంటే ఈయనంటే నాకు గౌరవం అయితే పెరిగింది. అసలు ఈయన గురించి ఏం తెలియకపోయినా నాకు చాలా ఆనందం అనిపించింది. అలాగే ఇక్కడికి వచ్చే ఆ సమ్మర్లో క్యాంప్ జరుగుతుంది అని పెట్టిన వెంటనే మా పిల్లలకు కూడా చెప్పలేదు, ఎలాగైనా ఇలాంటివి వెళ్ళాలి కంపల్సరిగా, పిల్లలతోని స్టే చేయాలి. అన్నిటికీ నేను ఒకదాన్ని, ఇంట్లో అందరూ భక్తి మార్గంలో ఉంటారు, నేను ఒకదాన్ని ధ్యాన మార్గంలో సపరేట్గా ఉంటానేమో అనే ఫీలింగ్ వచ్చింది. కానీ వంశీ సార్ వీడియోస్ కూడా చూడటం వల్ల ఏంటంటే అతను ఎక్కువ భగవద్గీత నుంచి తీయడం జరుగుతుంది. సో నేను ఇంకా సింపుల్ అయిపోయింది, ఇంట్లో వాళ్ళకి ఓకే ఇలా ఈజీగా చెప్పడంతో నేను ఫ్రీ అయిపోయాను. ఫస్ట్ అందులో ఆ థాట్లోంచి నేను బయటకు వచ్చాను. అలాగే పిల్లలు కూడా నేర్చుకోవాలి అనే తపంతో ఇక్కడికి రావడం జరిగింది. కానీ అసలు అనుకున్న దాని మించి ఇక్కడ ఎంతో జ్ఞానాన్ని పెంచుకుంటున్నాను. అలాగే ఇంకా ఇంతటితో కాకుండా ఏదో ఇంకా మాస్టర్స్ అందరివి వినాలి, చెయ్యాలి అని ఆలోచన అయితే నాకు చాలా బాగా అనిపించింది. అలాగే పిల్లలు కూడా, ఇప్పుడున్న పిల్లలు ఆట ధ్యాసలో ఉంటున్నారు, ఎక్కువ ఫోన్స్ అవన్నీ కూడా ఉంటున్నాయి. కానీ వాళ్ళకి కూడా ధ్యానం పెంచాలి, వాళ్ళ నుంచి కూడా ఎన్నో స్కూల్స్కి వెళ్ళి చెప్తూ ఉంటుంటే వాళ్ళకి దీని గురించి తెలుస్తాయని నేను అనుకుంటున్నాను. చాలా బాగుంటుంది, అందరికీ నేర్పించాలని. కానీ సారు ఒక నిత్యానంద స్వామీజీ గురించి వీడియోస్ పెట్టారు, అది అయితే ఇంకా అద్భుతం. ఎంత నిధినిస్తున్నారో అది మనము తీసుకోవడంలో ఉంటుంది. అది కీ అయితే పట్టుకొని ఉన్నాం మనం, అది మనం తీసుకోవడం, ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాక్టీస్ చేసుకుంటే చాలా బాగుంటుందని అనిపిస్తుంది. నేనైతే దీన్ని వదలకూడదని అనుకుంటున్నాను. ఇంతటి అవకాశం ఇచ్చిన సార్కి చాలా ధన్యవాదాలు సార్. కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి నేను. ఈ వర్క్ ఇక్కడికి రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ టైం వచ్చే లోపు నేను ఎన్నో మెమరీస్, ఉన్నది 5 days అయినా 1 yearకి నెక్స్ట్ టైం వచ్చేంత వరకు కూడా మెమొరీస్ అనేది ఈ ప్రకృతి వాళ్ళే ఇస్తుందండి. అసలు సమ్మర్ అంటే సమ్మర్లా లేదు, నాకు చాలా బాగా నచ్చింది. అందుకనే సార్ని, సార్ ఒక్క పాట పాడతాను సార్, ఇది చూసిన వెంటనే నాకు ఒక సాంగ్ గుర్తొస్తుంది అని చెప్పి కొమ్మ ఉయ్యాల సాంగ్ పాడాను. నాకు తృప్తి అనిపించింది. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ. బాలాజీ గారు, ఈ భారతదేశంలో 7,23,000 గ్రామాలు ఉన్నాయి. 7,23,000 గ్రామాల్లో ధ్యాన మందిరాలు రావాలి. ప్రతి గ్రామంలో ఒక ధ్యాన మందిరం ఉండి తీరాలి. భవిష్యత్ అంతా ఇదే. మనం భవిష్యత్ తరాలకి ఇంకా ధ్యానమే.
అంచేత అలాంటి గొప్ప ఉద్యమం ఇవాళ 20,000 ధ్యాన కేంద్రాలు ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో. అన్ని గ్రామాల్లో ధ్యాన మందిరాలు రావాలి, ధ్యాన కేంద్రాలు రావాలి. ప్రతి వ్యక్తిని ధ్యానం చేరాలి అంటే మన అందరం ఎంతో పని చేయాలి. అలా పనిచేస్తున్న బాలాజీ గారికి క్లాప్స్ కొడతా, సాలూరు ఆ సరౌండింగ్స్ అంతా, మన్యం జిల్లా అంతా కూడా ధ్యానమయం చేయాలి. మన్యం జిల్లా ఇన్ఛార్జ్ కదా మీరు, వీరే మన్యం జిల్లా ఇన్ఛార్జ్. బాలాజీ గారిని విందాం. అందరికీ నమస్తే అండి. ముందుగా మనందరికి కలిగే కారణం ఎవరండి? పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఒక్కసారి. ఎందుకంటే ఎన్ని అనుకున్నా ఆయన లేకపోతే మనం లేము. ఈ కలయిక లేదు, ఈ జ్ఞానం లేదు. కోర్స్ ముందు ఉండుండొచ్చు గాక మనకు మార్గాన్ని హైవే వేసింది మాత్రం మనకు పత్రిజీ గారు. చాలామంది గురువులు మన ముందు జీవితంలో ఎంతోమంది వేసి ఉండొచ్చు, బట్ ఈ జీవితంలో ఇప్పటికీ ఈ క్షణానికైతే మనం పత్రిజీ గారిని ఎప్పుడు తలుచుకుంటూనే ఉండాలి. ఎందుకంటే బేస్మెంట్ లేనిదే ఎంత బిల్డింగ్ అయినా నిలబడదు. సో కంపల్సరీగా మనం ఆ బేస్మెంట్ మాత్రం మర్చిపోకూడదు. కోర్స్ ఇప్పుడు ఆయన లేకపోవచ్చు, ఆయన ఆశయానికి మనందరం కూడా ఒక ఏం చెప్పాలి, మనందరం కూడా ఒక బిడ్డల్లాగా ఆయనకి మనం పని చేస్తూ ఉన్నాం అందరం కూడా అన్ని మన గ్రామాల్లో. సార్ ఇప్పుడు చాలా అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ చెప్పారు, ధన్యవాదాలు సార్. అలాగే రాజుగారితో మేము ఒక గత 15 సంవత్సరాలుగా పరిచయం. ఇక్కడ ధ్యాన మహాచక్రాలు, మహాకరుణ ధ్యాన మహాచక్ర స్టార్టింగ్ ముందే ఇక్కడికి ఆయనతో మాకు పరిచయం. ఎందుకో మాకు దగ్గరగా ఉంది, ఉత్తరాంధ్రకి దగ్గరగా ఉంది. ఎన్నో పిరమిడ్లు వెళ్ళి ఉండొచ్చు కాక మన దగ్గరగా ఉండడం వల్ల ఎప్పుడు నాకు కాస్త వీలు కుదిరినా వీలు కల్పించుకొని కూడా ఎన్నోసార్లు రావడం జరిగింది. వచ్చిన 5-6 రోజులు మౌనంగా ధ్యానంగా ఎక్కడో దగ్గర కూర్చోవటం, ధ్యానం చేసుకోవటం. అలాగే ఎవరో వస్తే ఎప్పుడో ఆయన అన్నట్టు మనం పూర్తిగా మౌనం ఉంటే భగవంతుళ్ళు అవుతాము. సో మనందరం కూడా ఎదుగుతున్న భగవంతుళ్ళం, అంటే ఇంకా ఎలా అనకూడదు, ఎదుగుతున్నా అంటే తెలుసుకోబోతున్నాం, మనం భగవంతుని తెలుసుకోబోతున్న భగవంతుళ్ళం. సో నెమ్మదిగా మనలోకి వెళ్ళిపోతున్నాం, అవునా కాదా? ఒకప్పుడు మీద ఇప్పుడు మాటలు తగ్గాయి కదా. ఒకప్పుడు ఏది పడితే అది మాట్లాడిన మనము ఇప్పుడు ఏం మాట్లాడాలో ఒక ఎరుగుతో మాట్లాడుతున్నాం, అవునా కాదా? ఇంతకుముందు ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ, ఎంతసేపు పడితే అంతసేపు, ఎలా పడితే అలా మాట్లాడిన మనము ఏం మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడితే ఇతరులకి మనం నచ్చుతామో అనే విషయాలు తెలుసుకొని ఎరుకతో మాట్లాడుతున్నాం. ఇది మార్పు కాదంటారా? మనం ఖచ్చితంగా సార్ చెప్పినట్టు భవిష్యత్తులో మనం పూర్తిగా మౌనంలోకి వెళ్ళడానికి వచ్చినటువంటి మార్గం ఇది. అందరూ మౌనంలోకి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలి మౌనంలోకి? అందరికీ ఆ దారి చూపించి మనం మౌనంలోకి వెళ్ళాలి. మన జ్ఞానం మనం దారి చూపించకపోతే ఎలా అవుతుందో చెప్పండి. నాకు దారి తెలియదు, భౌతికలో కొట్టు మిట్టాడుతున్నాను. ఆధ్యాత్మికంగా మీలాంటి ఉన్నవారు ఇది దారి అని చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది ఆ దారి? మనం కూడా మన కింద వాళ్ళకి ఆ దారి చూపించి అప్పుడు మనం మౌనంలోకి వెళ్ళిపోతాం. అప్పుడు భగవంతులను పూర్తిగా పరిపూర్ణమైన భగవంతుడిగా మనందరం మారుదాం. మీకు తెలిసే ఉంటుంది, వనజా శ్రీనివాస్ మేడం అని ఈ నిన్న రాత్రే రాజమండ్రి శివేక్యం అయ్యారు, బాడీ వెకేట్ చేశారు. తెలుసు కదా మీకు వనజా శ్రీనివాస్ మేడం. ఆమె చెప్పారనమాట ఒక చిన్న కాన్సెప్ట్ అనమాట, చాలా ఈజీగా ఉంటుంది అనమాట. మనందరికీ భగవంతుడి అంటే ఇష్టమా కాదా? చేతులెత్తండి. భగవంతుడి అంటే ఇష్టమా కాదా? భగవంతుడికి మీరిష్టమా? ఆ విధంగా మనం బతకాలి. భగవంతుడు అంటే మనకిష్టమే, కానీ భగవంతుడికి ఇష్టపడే మార్గంలో మనం బతకాలి, అవునా కాదంటారా? సో మరి భగవంతుడికి ఇష్టపడే మార్గం ఏంటి అది తెలుసుకోవాలి కదా. ఏం తెలుసుకోవాలి? భగవంతుడికి వెళ్ళి మనం ఏమని కోరుకుంటాం? తెలిసి కానీ తెలియక కానీ ఏమైనా తప్పులుంటే మన్నించి క్షమించవలసిందిగా కోరుచున్నాం. ఎవరైతే మన్నించి క్షమిస్తారో వారే ఇష్టపడతారు భగవంతుడు. ఎందుకంటే ఆయన దారిలో మనం ఉన్నాం కాబట్టి. మనము చిన్న కాలు తెలియదు ఎర్రగా చూస్తాం, అవునా కాదా? నా శైలు ఎర్రగా చూస్తాం, అవునా కాదా? సో ఇవన్నీ మారుతూ ఉండాలి. ఇవి ఒకప్పుడు మీద ఇప్పుడు చాలా, అంటే ఒక విధంగా చెప్పకూడదు కానీ ఈ మార్గంలోకి వచ్చిన మనందరం కూడా పత్రిజీ గారికి వారసులు. సార్ చెప్పారు ఎప్పుడు కూడా, సార్ మీ తర్వాత వారసులు ఎవరంటే ఏం చెప్పారు? మా పిరమిడ్ మాస్టర్స్ అందరూ వారసులు అని చెప్పారు. పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా. సో మన వారసులుగా ఉన్న మనము ఆయన మాటకి ఆయన బాటకి మనం వెళ్దాము. ఇకపోతే వనజా శ్రీనివాస్ గారు అని చెప్పాను కదా, ఇద్దరు భార్యాభర్తలు. వనజా మేడము జ్ఞానదీపాలు, పిరమిడ్ జ్ఞానదీపాలని చాలా అద్భుతమైన సబ్జెక్టు కడతాల్లో గత 12-13 ఏళ్ళ క్రితం చాలా బాగా చెప్పారు మాకు. ఆ మేడం ఈరోజు ఉదయమే వెకేట్ చేశారు, బాడీ వెకేట్ చేశారు. అయితే ఆమె చెప్పిన మాట ఏంటంటే, మనం ఈ భూమి పుట్టుకతో ముందు వచ్చినటువంటి జాతి ఏంటి తెలుసా మీకు? ఖనిజ సామ్రాజ్యం, తర్వాత వృక్ష సామ్రాజ్యం, తర్వాత జంతు సామ్రాజ్యం, తర్వాత
మానవ సామ్రాజ్యం, తర్వాత దైవ సామ్రాజ్యం. ఇప్పుడు మనం ఎదగవలసిన సామ్రాజ్యం ఏంటి? ఒకప్పుడు మనందరం ఖనిజాలమే, వృక్షాలమే, జంతువులమే. ఇప్పుడు మానవులుగా మారాము. డార్విన్ సిద్ధాంతం అదే కదా. ఏకకణ జీవి అమీబా నుంచి మనము బహుకణ జీవి అంటే మానవుడిగా వచ్చాము. ఇప్పుడు మనం వెళ్ళవలసిన సామ్రాజ్యం ఏంటి? మరి దైవ సామ్రాజ్యానికి వెళ్ళాలంటే అక్కడ ఒక అర్హత ఉండాలి కదా. ఏంటది? దైవ లక్షణాలు పురికి పుచ్చుకోవటం, అంతే కదా. ఆ దైవ లక్షణాలు ఏంటి? ఇనుము తత్వం ఏంటి? నల్లగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. బంగారం పచ్చగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. అలాగే అరటిపండు మెత్తగా ఉంటుంది, తీపిగా ఉంటుంది, పసుపు రంగు. తత్వాలు ఇవన్నీ కూడా. అలాగే దైవతత్వం ఏంటి? దైవత్వము అన్నాక మరి దైవతత్వం ఏంటి? వెరీ గుడ్. ఇంకా చెప్పారు ఎవరు? ప్రేమ. ఇంకొకటి రెండోది ఇంకోటి ఉంది. అన్నిటికన్నా ఇంకోటి ఉంది. పత్రి సార్ నాకు ఎప్పుడు ఇష్టం అంటారు? సేవ. వెరీ గుడ్. లవ్ ఆల్, సర్వ్ ఆల్. లవ్ ఆల్ 18 పురాణాల సారమే లవ్ ఆల్, సర్వ్ ఆల్. అది భగవత్ తత్వము. ఒక్కటే గుర్తుంచుకోండి. మనం ఎవరైనా నేను ప్రేమిస్తున్నాను అంటే ఇస్తున్నానంటే ముందు నా దగ్గర ఉండాలి కదా. ఇందాక సార్ చెప్పారు కదా, ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో, 80 ఏళ్ళది 80 ముద్దులు పెట్టుకో అంటే ఎగ్జాంపుల్ సరదా నవ్విస్తా అని చెప్పారు. దాని అర్థం ఏంటి? ముందు మనల్ని మనం ప్రేమించుకుంటే ఇతరులను మనం ప్రేమించే అవకాశం మనకు వస్తుంది. నల్లగా ఉంటే ప్రేమించను, తెల్లగా ఉంటేనే ప్రేమిస్తాను, కరెక్ట్ కాదు కదా. నలుపు తెలుపు ఎక్కడికి? శరీరానికే. వీఆర్ నాట్ బాడీస్, వీఆర్ సోల్స్. ఆల్ సోల్స్ ఆర్ ఈక్వల్ కదా. అన్నీ ఈక్వల్లే కదా. కుక్కలోని, మేకలోని, కోడిలు అన్నిట్లో ఉన్న సోలు, మనలో ఉన్న సోలు ఒక్కటే కదా. ఇది మనకు అర్థమైతే ఏమవుతుంది? దయ, కరుణ, జాలి, ప్రేమ అన్నీ వస్తాయి. ఎప్పుడు? నేను భగవంతుని గుర్తిస్తే అందరిలో ఉన్న భగవంతుడు నేను గుర్తించగలను. నన్ను నేను ప్రేమిస్తే అందరినీ ప్రేమించగలను. నా శరీరానికి నేను సేవ చేస్తే అందరికీ సేవ చేయగలను. అర్థమవుతుందా? సో మనము భగవంతుని సామ్రాజ్యానికి వెళ్ళేటప్పుడు అసలైన భగవంతుని పట్టుకోవాలి, కానీ మళ్ళీ ఖనిజ సామ్రాజ్యాన్ని పట్టుకోవద్దని చెప్పారు మేడం. ఖనిజ సామ్రాజ్యం అంటే ఏంటి? రాయి, రప్ప, ఇనుము అవన్నీ ఉంటాయి. ఇప్పుడు ప్రతి విగ్రహం కూడా ఏదో ఒక ఖనిజంతో తయారైంది. అయితే రాయి, లేదా వెండి, లేదా బంగారం, ఎత్తడి. అవునా కాదు? ఇప్పుడు మన దైవ సామ్రాజ్యాల కంటే పైకి వెళ్ళాలి తప్ప కిందకి రాకూడదు. దైవాలు అనేవి, విగ్రహాలు అనేవి నిగ్రహం కోసం, మూర్తి అనేది స్ఫూర్తి కోసం. సార్ ఎన్నోసార్లు చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నేను వైజాగ్ వెళ్ళాలి, ఇక్కడ వైజాగ్ బోర్డు ఉంది, 60 కిలోమీటర్ల బోర్డు ఉంది. బోర్డు దగ్గరికి వెళ్ళి వైజాగ్ వచ్చిందంటే ఎంత అవివేకమో, విగ్రహం దగ్గరికి వెళ్ళి నేను అసలైన భగవంతుని చేరుకున్నాను అనుకునే మాట కూడా అంతే కదా. విగ్రహం అనేది అసలైన భగవంతుని చేరుకునే దానికి ఏంటవి? సూచికలు. ఎస్, కరెక్ట్. సో విగ్రహానికి నేను వెళ్ళొద్దాం లేదు, ఆరాధన చేయొద్దాం లేదు. గుర్తుంచుకోండి, విగ్రహారాధన అవసరమే నీకు నిగ్రహం వచ్చేదాకా, అందరిలో భగవంతుడిని చూసేదాకా. అవునంటారా కాదంటారా? సో విగ్రహం అవసరమే ఎప్పుడు? నిగ్రహం వచ్చేదాకా. మూర్తి అవసరమే స్ఫూర్తి వచ్చేదాకా. అక్కడే ఆగిపోవద్దు. ఆ పైన ఎన్నో ఉన్నాయి. మనకు భక్తి మీద చాలా ఉన్నాయి కదా. ఫస్ట్ మనం ఇందులోకి వచ్చిన ప్రతి ఒక్కరు భక్తి చేసి వచ్చారు లేదా? చెప్పండి కరెక్ట్గాను. చెప్పండి, చేతులు ఎత్తండి. నిజమే కదా. నిజంగా భక్తి అనే మెట్టు లేకపోతే వాళ్ళ జ్ఞానం అనే మెట్టుకు వచ్చి ఉండేవాళ్ళమా? సో మన భక్తిని మనం ఎప్పుడు కూడా తక్కువగా మాట్లాడకూడదు. ఎందుకంటే ఇప్పుడు మీరు డిగ్రీ పాస్ అయ్యారు, మీ అబ్బాయిని ఎల్కేజీ జాయిన్ చేస్తే ఇంకా ఎల్కేజీలో ఏమి సిల్తితే ఉంటారు, దారా డిగ్రీకి వచ్చాను. అదేంటి సార్, మీరు 20 ఏళ్ళు చదివితే డిగ్రీ పాస్ అయ్యారు, మీరు పెళ్లి చేసుకుని ఎంత బాగా పుడితే వాడు అప్పుడే డిగ్రీ అయిపోవాలా? మరి ఎలా సరే ఇది న్యాయం అవుతుంది? అలాగే భక్తిలో ఉన్నవాడు కూడా జ్ఞానానికి రావడానికి రెడీగా ఉన్నాడు. ఆ వ్యక్తికి మన సరైన సూచికని ఇవ్వాలి తప్ప మనం వారిని అవహేళన చేయొద్దు, ఇంకేం తప్పుగా మాట్లాడద్దు దయచేసి. భక్తి, భజన అన్నీ కూడా కరెక్టే. ఏ స్థితిలో ఉన్నవాడికి వాడికి అదే కరెక్ట్. అవునా కాదమ్మా? పిల్లకి గౌన్ వేస్తాం, పెద్ద అయితే పంజాబీ డ్రెస్ ఇట్లా ఏమో వేస్తాం, తర్వాత ఇప్పుడు చీరలు కట్టాలి. అంతేగాని చీర కట్టే వాళ్ళు నువ్వు గౌన్ వేసే వెంటనే మనం తప్పుగా మాట్లాడొచ్చా? అవుతుందా అట్లా? అవుతుందా? అలాగ అవుతుందా? చిన్నపిల్లలు ఏదో నిక్కర లేకుండా నడుస్తారు, మనం నడుద్దామా? కాదు కదా. వాళ్ళ స్థితి అది, వారి స్థాయి అది. ఎవరి స్థితిని బట్టి, వారి స్థాయిని బట్టి వారు ప్రతి ఒక్కరు కూడా మారుతూ ఉంటారు. వారికి మనం అవకాశం ఇద్దాం తప్ప అవహేళన చేయొద్దు. మేమేమో ఎదిగేమని అనుకోవద్దు. మనం కూడా ఎక్కడో దగ్గర ఎదిగేమని అహంకారం పోతే ఖచ్చితంగా బోర్లా పడతాం. దయచేసి మనం పక్కవారికి సహాయం చేసి చెయ్యిచ్చే, లిఫ్ట్ ఇచ్చే స్థాయికి మనం ఉండాలి తప్ప ఎప్పుడు కూడా వారిని అవహేళన చేసి తప్పుగా మాట్లాడద్దు. భక్తిలో ఉంటే ఏమైంది? మనం లేమా భక్తిలో? ఇప్పుడు స్కూల్కి వెళ్ళి నీ అబ్బాయి 7th, 6th చదువుతున్నాడు, మనము దాటి వచ్చాం, నువ్వు ఇంకా 6th అవ్వ అంటే ఎలా అవుతుంది? వాడి ఏజ్ని బట్టి వాడు అదే చదవాలా, వాడు డిగ్రీకి వస్తాడా ఏంటి? సో అలాగే మనం కూడా భక్తి నుంచి జ్ఞానము, జ్ఞానం నుంచి ధ్యానము, వైరాగ్యము, ఇవన్నీ మనం మెట్టు ఎక్కుతున్నాం మనందరం కూడా. అంతేగాని దేన్ని కూడా తక్కువ చేయొద్దు.
ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. అలాగే మనం ఎప్పుడు ఎవరికన్నా తక్కువ కాదు, ఎవరికన్నా ఎక్కువ కాదు. ఇన్ఫీరియారిటీ వద్దు, సుపీరియారిటీ వద్దు, ఆల్ ఆర్ ఈక్వల్ అంతే. గురుగారు ఎందుకు చెప్పారు మై డియర్ ఫ్రెండ్స్ అన్నారు? అలాగే ఆయన భుజం మీద చెయ్యేస్తానా ఏంటి? కాదు కదా. వేసిన ఆయన వేస్తే ఆయన మనకు ఆనందం, మనం వెళ్ళి ఆయన మీద వేయలేం. అంటే ఆయన మనకి ఇచ్చినటువంటి అపారమైన ప్రేమ, గౌరవం, అవునా కదా. మనం ఆ స్థాయిలో రావాలని ఆయన మనకి ఇచ్చినటువంటి ఒక చేయూత. సో అలాగా మనం ప్రతిదీ కూడా మనకన్నా కింద వాళ్ళకి ఎప్పుడు కూడా అదే విధంగా మనం ఉండాలని గురువుగారు ముందే మనకు చెప్పారు. ఇప్పుడు చెప్పండి, మనకి ఎందుకు అహంకారం? ఏముందని అహంకారం? కాబట్టి అందరితో కలుపుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడ ఇలాంటి క్లాసులు మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటాయి. మీరు వచ్చారు, మీ బెటర్ ఆఫ్ అంటే మీ బెటర్ ఆఫ్ అని తెలుసు కదా, మీ యొక్క ఏదైతే బెటర్ ఆఫ్ అంటే ఇంకా ఏంటి అర్ధాంగి అనుకోండి, ఇంకా అంతే. మీ యొక్క ఆఫ్, మీ స్పౌస్ ఏదనుకోండి, ఖచ్చితంగా పంపించండి. ఎందుకంటే జోడెద్దుల బండి ఈ జీవితం. ఒక ఎద్దు పరిగెట్టి ఒక ఎద్దు పడుకుంటే ఆ బండి ఎలా అయితే నడవదో, మనం కూడా భార్యాభర్తలమైనటువంటి మనము, ఒక భర్తే వచ్చి భార్య రాకపోయినా, భార్య వచ్చి భర్త రాకపోయినా కుదరదు. కాబట్టి మళ్ళా మీరు వస్తూ మీ బెటర్ ఆఫ్లు కూడా తీసుకువస్తూ మనం వస్తూ ఉంటే మన బిడ్డలు ఏమవుతారు? ఆటోమేటిక్ ఈ మార్గంలోకే. చిల్డ్రన్స్ ఆర్ నాట్ ఫాలోవర్స్ బట్ దే ఆర్ ఇమిటేటర్స్. ఇమిటేటర్స్ అంటే ఏంటి? మనం చెప్పేదైతే ఖచ్చితంగా చేయరు, ఎందుకు పిల్లలు కదా. సో కానీ మనం చేసింది మాత్రం, సో మనం ఈ మార్గంలో ఉందాం, వాళ్ళు ఖచ్చితంగా వచ్చి తీరుతారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మనిషి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి జీవితంలోకి వచ్చాము. ఎలా అయితే లాస్ట్ ఇయర్ నేను 7th ఇప్పుడు 8th వచ్చాను, 8th నుంచి 9th వచ్చి ఎలా అనుకుంటామో, ఈ జన్మలో ఇన్ని అనుభవాలు తీసుకొని మనం వచ్చామో, అనుభవాలు తొందరగా తెలుసుకొని ధ్యానం ద్వారా మరిన్ని తెలుసుకొని మన జన్మను తగ్గించుకొని ఈ ఆత్మ ఉన్నత మార్గానికి, ఉన్నత స్థితికి వెళ్ళాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత అద్భుతమైన అవకాశం రాజుగారికి, మీకు అందరికీ మనస్పూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ థ్యాంక్ యూ. నా పేరు వీర్రాజు అండి. నేను ధ్యానం చేసుకుని అన్నీ బాగానే ఉంటాను. అందరికీ నమస్కారం అండి. ముందుగా కలయిక కారణం బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, అలాగే ఇంత అద్భుతమైన ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసి ఎంతో మందికి ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఇచ్చినటువంటి రాజుగారికి, ఇక్కడ వచ్చినటువంటి ఆత్మబంధువులు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఇంకా రాజుగారు ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎన్నో పెట్టాలి, ఇంకా మనం రావాలి, మనం కూడా తన్మన్-ధనుతో సహాయ సహకారాలు అందిస్తూ మనం కూడా ఇంకా అంటే సార్ అవకాశం ఇస్తారు, ఆ అవకాశం కూడా మనం ఇంకా దాన్ని వినియోగించుకొని ఇంకా కొంతమందికి మనకు ధ్యాన జ్ఞానాన్ని అందించాలని కోరుకుంటూ, నా పేరు సూర్యన్న, నేను సాలు నుంచి వచ్చాను. నేను అన్నయ్య వాళ్ళ ధ్యానంలోకి వచ్చాను. అసలు నాకు ధ్యానం అంటే జ్ఞానం అంటే తెలియదు. సహజంగా మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఏదో సాధించాలని ప్రతి ఒక్కరు అనుకుంటాం. జనరల్గా ఏ సాధించాలని, ప్రాపంచికంలో ఉన్నప్పుడు డబ్బు సాధించాలి, లేదా మంచి ఉద్యోగం సాధించాలి, లేదా మంచి యాక్టర్ అవ్వాలి, మంచి సైంటిస్ట్ అవ్వాలి, ఇలా ప్రతి ఒక్కరికి ఇవే ప్రాపంచ కోరికలని, అందరికి ఇవే కోరికలు ఉంటాయి జనరల్గా. ఎందుకంటే మనకి ప్రాపంచికలు ఎక్కువ ఉన్నాయి, ప్రాపంచ కోరికలు. అసలు ఈ జీవితం ఎందుకు అనే విషయం ఎవరికి కూడా తెలియదు. ఈ జీవితం ఎందుకని ఎప్పుడు తెలుస్తుందంటే, ఇటువంటి మహానుభావులు, పత్రి సార్ లాంటి మహానుభావులు, రాజుగారు లాంటి మహానుభావులు, ఇటువంటి ఎంతోమంది మహానుభావులు, యోగులు, ఋషులు, శ్రీకృష్ణ పరమాత్మ, శంకరాచార్యులు, గౌతమ బుద్ధుడు, ఎంతోమంది మహానుభావుల వల్ల ఎంతో జ్ఞానం పొంది పుస్తకాలు చదివితే కానీ ఈ జీవితం ఎందుకు అనే విషయం మనకు తెలియదు. జనరల్ ప్రాపంచకులు అంటాం, ప్రాపంచంలో ఏదో సాధించాలి, ఏది సాధించిన చివరికి ఏది సాధించిన చివరి ఏమి ఉండదు అనమాట. కానీ మన జీవితం పరిపూర్ణం అవ్వాలంటే మనం ఎవరో తెలుసుకోవాలి. మన దేహం కాదు, ఆత్మ అనే విషయం తెలుసుకోవాలి. ఎంతసేపు మన దేహానికి సంబంధించిన కార్యక్రమాలు మాత్రమే చేస్తాం. ఎంతసేపు మంచి ఉద్యోగం చేస్తాం, లేదా మంచి ఇల్లు కట్టుకుంటాం, లేదా మంచి కారు కొనుక్కుంటాం, సంపాదిస్తాం, దాంట్లోనే తృప్తి ఉందనుకొని మనం ఆ మాయలో ఉండిపోతాం తప్ప దానికి మించి ఆనందం, సార్ చెప్పారు, ఆనందం, పరమానందం, బ్రహ్మానందం, దానికి మించి ఆనందం ఇంకెంతో ఉంది. అటువంటి ఆనందం పొందాలంటే ఇటువంటి వ్యక్తులతో సజ్జన సాంగత్యం చేయాలి, స్వాధ్యాయం చేయాలి. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో చేస్తే ఎంతో ఆనందం పొందుతాము. కాబట్టి మనం దేహం కాదు, ఆత్మ అనే విషయం తెలిసిపోయి మనతో పాటు మనలాంటి వ్యక్తులకి ఎంతోమంది సహాయ సహకరిస్తే ఇంకా ఆనందంగా ఉంటామనే విషయం ఎప్పుడు తెలుస్తుందంటే మనం ఆత్మజ్ఞానం పొందిన తర్వాత. మరి ఆత్మజ్ఞానం పొందాలంటే మనం సత్యాన్ని పట్టుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలి, ధర్మాన్ని ఆచరించాలి. ఈ రెండు ఆచరించినప్పుడు మాత్రమే మనం దీంట్లో ఉండగలము. ఉంటూ మనకు వీలైనంత వరకు ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు చేస్తూ ఎంతోమంది ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించాలని కోరుకుంటూ నాకు అవకాశం అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు పోసల వెంకట్రావు, సాలూరు, మాన్యం జిల్లా. నేను ఈ మార్గంలోకి వచ్చి 20 రోజులు అయింది. కానీ ఇక్కడికి రావడం చాలా చాలా ఆనందంగా ఉంది.
ఈ ధ్యాన మండలిలో ఎంత అద్భుతంగా ఉంది, ఎంత ఆనందంగా ఉంది అంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అందరూ ఇలాగా రావాలని నా కోరిక. అమ్మా భోజనంకి వెళ్దామా? సరే గట్టిగా క్లాప్స్ కడదాం. మధ్యాహ్నం ఆ చెట్టు కింద భోంచేద్దాం. వీళ్ళేమో టీవీ తీస్తారు కింద కూర్చుని. ఓకే, ఉండండి. మీరు వెళ్తున్నప్పుడు అక్కడికి కొంచెం సర్వీస్ అందరూ చేయండి. సర్వీస్ అందరూ చేయాలా. ఎవరి ప్లేట్లు వాళ్ళు జాగ్రత్తగా కడిగి మళ్ళీ అక్కడ తెచ్చిపెట్టేయాలి. అక్కడ ఏమీ వదిలేకుండా చెట్టు దగ్గర చేద్దామా? పిఎంసి ఛానల్లో అందరూ చూస్తారు. పూర్వం కింద కూర్చొని భోంచేసేవారు కదా, అలా చేద్దాం. మధ్యాహ్నం అక్కడ డిసైడ్ చేద్దాం, నదికి వెళ్దామా? అదే ఎవరి వాటర్ ఫాల్. నదిలో బాగా తక్కువ నీరు ఉంది కదా, రాళ్ళు ఎక్కువ ఉన్నాయి. వాటర్ ఫాల్కి వెళ్దాం.
టుడే ఈవినింగ్ సెషన్కి అందరికీ స్వాగతం. సరి గట్టిగా క్లాప్స్తో. ఇంకా 2 సెషన్స్లో మన క్యాంప్ కంప్లీట్ అవుతుంది. ప్రతి 3 నెలలకి ఒక క్యాంప్ పెడదాం. అవును, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరందరూ ఈ ఛానల్లో రికార్డ్ అవుద్ది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతకాలం అయింది మెడిటేషన్లోకి వచ్చి, ఇక్కడ లేకపోతే మన సొసైటీలో మీరు పొందిన మంచి విషయాలు ఏమైనా ఉంటే వాటిని షేర్ చేసుకోవాలి అందరితో. ఓకే అమ్మా, లేడీస్ ఫస్ట్ మీరే రావాలి. ఎవరు వస్తారు రండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మగారికి నా ఆత్మ నమస్కారాలు. అలాగే రాయ జగపతి రాజు గారికి, వంశీకిరణ్ మాస్టర్ గారికి, ఇద్దరికి నా పాదాభివందనాలు. నా పేరు స్వర్ణలత అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను డిసెంబర్ 8న ఈ మెడిటేషన్లోకి వచ్చాను. ఈ మెడిటేషన్లో అసలు ఎలా వచ్చానంటే, నాకు మెడిటేషన్ ముందు కొన్ని ప్రాబ్లం వల్ల చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఆ డిప్రెషన్ నుంచి బయటపడాలంటే ఎలాగని ఆలోచిస్తుంటున్నాను. చాలా ఎక్కువ ఆలోచనలు వచ్చేసాయి. ఆలోచనల వల్ల మేము ఒక ఫ్లాట్లో ఉంటున్నాము. అక్కడ చాలామంది డిస్టర్బ్ చేశారు నన్ను, పిల్లలు. ఆ గొడవ వల్ల అక్కడి నుంచి వేరే ఇంటికి వెళ్ళాలి, వేరే అమ్మేసి వెళ్ళాలి, ఎలాగ ఇంత బాధ అని అసలైంది నాకు కారణం అది. తర్వాత నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది ఆల్రెడీ 3 ఇయర్స్ బ్యాక్ నుంచి. ఆ యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టానంటే, నేను ఈ డిప్రెషన్లోంచి బయటపడాలి అని పెట్టాను. కానీ ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత కూడా నాకు డిప్రెషన్ తగ్గలేదు. తర్వాత నేను ఇంకా సెర్చ్ చేయగా పిఎంసి ఛానల్ నాకు వీడియోస్ తగిలినాయి. పత్రిజీ గారి వీడియోసు, కుక్కటపల్లి లక్ష్మి గారి వీడియోసు, మన రాజుగారి వీడియోసు, వంశీ కిరణ్ గారు, ఇంకా చాలామంది, రాము మాస్టరు, చాలా వందల వీడియోస్ డైలీ రాత్రి 1 గంట 2 గంటల వరకు చూసేదాన్ని. అలాగే చాలామంది లేడీసు అనుభవాలు చెప్పారు. నాకు బ్యాక్ నొప్పి తగ్గింది, నాకు మోకాలు నొప్పులు తగ్గినాయి ఈ మెడిటేషన్ చేశాక, నాకు స్పాండిలైటిస్ తగ్గింది అని చాలామంది అనుభవాలు చెప్తుంటే, ఇదేంటి మెడిటేషన్లో ఇన్ని పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయా? మరి నాకు మోకాలు నొప్పులు 3 ఇయర్స్ బాధపడ్డానండి. ఆ 3 ఇయర్స్ ఎలా బాధపడ్డానంటే, ఇంటిలో వంట చేసుకోవడం కూడా చాలా నరకం అన్నమాట. అది ఒక చైరు చేయించుకొని దాని మీద కూర్చొని చేసుకునేదాన్ని. అంత పెయిన్ వచ్చేసేది లోపల నుంచి. అప్పుడు నేను ఏం చేశానంటే, ఈ హెల్త్ ప్రాబ్లం తగ్గాలని 1 వీక్ మా ఇంట్లో ధ్యానం చేశాను. 1 వీక్ ధ్యానం చేశాక ఏ మాస్టర్ దొరుకుతారు అని నాకు అప్పుడు పత్రిజీ గారు గురువు గారని మన వీడియో చూసే తెలిసింది. స్వామి పత్రిజీ గారు, నాకు ఎవరొకరిని కాంటాక్ట్ చెయ్యండి, నాకు ఎవరొకరిని నెంబర్ చెప్పండి అంటే, నేను అలా సెర్చ్ చేయగా నాకు జగిత్యాల మేడం నెంబరు ఒక వీడియోలో తగిలింది. ఆ మేడము ఎవరో సీమా మేడము ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆ నెంబర్ పట్టుకొని ఆ మేడం ఫోన్ చేస్తే, మేడం నాకు ధ్యానం అంటే చాలా ఇష్టం, నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది, నేను ధ్యానం చేస్తాను, నాకు ఎవరైనా మాస్టర్ నెంబర్ చెప్పండి, అక్కడికి వెళ్ళి ధ్యానం నేర్చుకుంటాను అని చెప్తే, ఆ మేడం, అమ్మ మీరు ఎక్కడా అన్నారు. నేను హైదరాబాద్ కేపీహెచ్బిలో ఉంటాను అంటే, అయితే మాది జగిత్యాల, మీకు చాలా దూరం, మీకు కుక్కటపల్లి లక్ష్మి గారు ఉన్నారు కుక్కటపల్లిలో, ఆవిడకి ధ్యాన కేంద్రం ఉంది, మీరు అక్కడికి వెళ్ళండి, ధ్యానం నేర్చుకోండి అంటే, సరే అని 1 వీక్ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను 4x4 పిరమిడ్లో ధ్యానం చేస్తున్నాను. 7th రోజు, 7వ రోజు. అప్పుడు ధ్యానం చేస్తుండగా నాకు ఎక్కడ మోకాలు నొప్పి పెయిన్ బాగా వస్తుందో
ఒక 20 నిమిషాలు అక్కడ సర్కిల్లాగా ఎలా తిరుగుతుంది. ఏంటి ఇలా తిరుగుతుంది, ఏమన్నా పాకుతుందామని చెయ్యట్టి చూశాను. వాళ్ళ కళ్ళు తెరవద్దన్నారు. కానీ అలా 20 నిమిషాలు అలా తిరిగిన తర్వాత వాళ్ళని అడిగాను, నీకు మాస్టర్ వచ్చి హీలింగ్ చేశారమ్మా అన్నారు లక్ష్మి గారు. ఆ రోజు నుంచి 5 మంత్స్ అయింది. ఈ రోజు వరకు నాకు మోకాలు నొప్పులు లేవు. ధ్యానం వల్ల ఎంత పెద్ద సమస్య అయినా ధ్యానం సర్వరోగ నివారిణి అని పత్రిజీ గారు అన్నది అది నిజము. మనం హెల్త్ ప్రాబ్లం తగ్గించుకోవాలంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం కాదు, మనం ధ్యానము సాధన బాగా చేయాలి. పెద్ద ప్రాబ్లం ఉంటే ఎక్కువ సాధన చేయాలి. మినిమం 3 hours కూర్చుంటే బాగుంటుంది, హీలింగ్ అవుతుంది. చిన్న అయితే తక్కువ సాధన చేయొచ్చు. అలాగే నేను మా ఇంట్లో క్లాస్ పెట్టించాను. లక్ష్మి గారిని పిలిస్తే వచ్చారు. ఒక 22 మెంబర్స్ వచ్చారు. ఆ మేడం ధ్యానం చెప్పారు, మెడిటేషన్ చేశారు, క్లాస్ జరిగింది. తర్వాత అందరూ ప్రసాదం తీసుకున్నారు. అలాగే నేను శాకాహార ర్యాలీకి కూడా వెళ్తాను. ఎక్కడ శాకాహార ర్యాలీలు జరిగినా దగ్గరలో అయితే ప్రతి శాకాహార ర్యాలీకి కుక్కటపల్లి లక్ష్మి గారితో పాటు వెళ్తాను. ఇంకొక 4 తీసుకెళ్తాను. అలాగే ప్రతి క్లాస్ కూడా వెళ్తాను. ఎక్కడ ధ్యాన కేంద్రం అన్నా ఇక్కడికి ఎలా వచ్చానంటే, నాకు యూట్యూబ్లో మన సమ్మర్ వ్యాలీ వీడియో తగిలింది. సమ్మర్ క్యాంపు మన వంశీ కిరణ్ గారు ఫోటో ఉంటుంది, ఆ వీడియో తగిలిందండి. ఆ వీడియో చూసి అబ్బా సమ్మర్ వ్యాలీ అంటున్నారు, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు, ఇదేంటో చూద్దాము అని నేను ఇంకొక 5-6 మా చుట్టాలని చెప్తే అందరం కలిసి 7 మెంబర్స్ వచ్చామండి. మేము ఇదే ఫస్ట్ టైము. కానీ నేను ఆ సమ్మర్ వ్యాలీలో సమ్మర్ క్యాంపులో నేను ఆ వీడియో చూసాక ఇది ఒక లైఫ్ లాంగ్ మధుర క్షణాలు గుర్తుండిపోయేలాగా మన రాజుగారు వంశీ కిరణ్ గారు ఇలా ఏర్పాటు ఎప్పటి నుంచి చేస్తున్నారు. కానీ మనకు ఫస్ట్ టైం తెలిసింది మాకైతే. నిజంగా వాళ్ళకి క్లాప్స్ కొడతాం. ఇది మేము కర్తాలు కూడా వెళ్ళామండి. అక్కడ 10 days ఉన్నాము. డిసెంబర్ 21, 31 10 days ఉన్నాము. నన్ను చూసి మా హస్బెండు, మా మేనత్త గారు, ఇంకా మా చుట్టాలు అందరూ వచ్చారు. వాళ్ళు కూడా అందరూ శాకాహారులు అయ్యారు. మేమైతే 2 years బ్యాక్ శాకాహారులు అయిపోయాము. అందువల్ల నాకు వెంటనే రిజల్ట్ కనిపించింది మోకాలు నొప్పులు. ఇప్పుడు నిన్న మన రాజుగారు తీసుకెళ్ళారు వాటర్ ఫాల్. ఆ కొండ ఎక్కలేను అనుకున్నాను, దిగిపోయాను, ఎక్కేసాను. నా మోకాలు నొప్పులైనా నాకేం అనిపించలేదు. ఆ కొండ దిగిపోయాను, తాడు పట్టుకొని ఎక్కేసాను. ఎలా ఎక్కాను నాకింది. అంత బాగా జరిగింది క్యాంపు. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ 4th days కదా. ఎంత హ్యాపీగా ఉందంటే, నేను ఎప్పుడు మా హైదరాబాద్లో అపార్ట్మెంట్లు తప్ప, మనుషులు తప్ప ఇలాగ పచ్చదనం ఎక్కడ చూడలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది, మనసుకి హ్యాపీగా ఉంది. ఇది ఎప్పుడు లైఫ్ లాంగ్ గుర్తించుకుంటాను. ఎప్పుడు క్యాంపులు రాజుగారు పెట్టినా నేను వస్తాను, ఇంకో 4 తీసుకొస్తానండి. ఇదే. థ్యాంక్ యూ అండి. గట్టిగా క్లాస్ కడదాం మేడం. రాజుగారికి నమస్కారం. మీరు రండి సార్. మీ యొక్క మా యొక్క జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, అందరం విజ్ఞానవంతులుగా అవ్వాలంటే మన గురువులకు, సనాతన ఋషులు మనకు ఒక సాంప్రదాయ విలువలతో కూడినటువంటి ఎలా నడవాలి, ఎలా ఉంటారని ఆ సాంప్రదాయ ఋషులు వారి అందరి దివ్యమంగళ పాదపద్మాలుగా నమస్కారాలు తెలియజేస్తూ నా గురించి మాట్లాడతానండి. నేను బీకామ్ బీఈడి, ఎంఏ ఆస్ట్రాలజీ, ఎంఏ యోగా, ఎంఎస్సి యోగా ఇవన్నీ కూడా యూనివర్సిటీలోనే చేశానండి, అన్నామల యూనివర్సిటీ. గవర్నమెంట్ జాబ్ రాలేదు. ఉపద్రవమైన కోపం నాది. రాజోల దగ్గర చింతలపల్లి అండి నేటివ్ ప్లేసు. మన అమలాపురం, అంతర్వేది, అప్పన్నపల్లి ఆ ఏరియా అండి. అంటే నేను ఎందుకు వివరంగా చెప్తున్నానంటే, ఇక్కడ రాయమండ్రి దగ్గర కూడా రాజోలు ఒకటి ఉందిట. నిన్న ఎవరో చెప్తే తెలిసింది నాకు. ఇంకా నా గురించి చెప్తానండి. నా కుటుంబంలో నాకు 3 అన్నయ్యలు, 4 అక్కలు. నేను ఆఖరివాడిని. చాలా గారంగా పెంచారు. దాంతో అమితమైన కోపం ఎక్కువ.
నా మాటే చెల్లాలి, నేను ఒక లీడర్గా ఉండాలి, ఒక ఆ బలహీనత ఎక్కువగా ఉంది. తర్వాత ఫుడ్ మాస్టర్ని, బాగా తింటాను, అరిగిపోతుంది కూడా, ఏం తేడా చేయదు. నాకు గురువుగారిలాగే 68 సంవత్సరాలు. పెళ్ళైన తర్వాత కూడా నా భార్య ముద్దుగా చూసేది, శనివారం వస్తే 10 చపాతీలు తినేసేసేవాడిని. ఒక పావు గంట అరగంట, ఒక పావు కేజీ 1/2 కేజీ బంగాళదుంపల కూర ఉంటే తినేసేవాడిని, అరిగిపోయేది. ఇటువంటి నేపథ్యంలో ఒక హద్దు లేదు, ఇంతే తినాలి, ఇలా ఉండాలి. చదువులు చదివాం, పెద్ద పెద్ద చదువులు చదువుతున్నాం, కూర్చుంటే తినలేకపోతున్నాను. కింద కూర్చుని ఇవాళ నాకు అదే గుర్తొచ్చింది. కింద కూర్చుని తినాలి, ఆరోగ్యంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలంటే శరీర ధర్మాలు పాటించాలి. శరీర ధర్మాలు పాటించాలంటే ఏం చేయాలంటే యోగా చేశాను, నేర్చుకున్నాను, ఆసనాలు చేస్తాను, శీర్షాసనం వేస్తాను ఈ రోజుకి. అయినా సరే దానికి దీనికి లింక్ అవ్వట్లేదు. సర్టిఫికెట్లో ఉన్నాయి, నాలో ఆనందం ఉండలేదు, కోపం తగ్గట్లేదు. ఎలాగా ఈ ప్రపంచాన్ని అందుకోవాలంటే ఎలాగా అంటే యోగా రీత్యా మెడిటేషన్లు అవి చేసుకున్నాను, చాలా సంవత్సరాల్లో తిరిగాను. నేను కూడా మేడం గారు చెప్పినట్టు ఆ యూట్యూబ్లో అవి చూస్తూ ఉంటాను. చూస్తుంటే ఋషి గారు ఈ నెంబర్ సమ్మర్ వ్యాలీ అని వచ్చింది. ఏంటో సమ్మర్ వ్యాలీ ఏంటి అసలు, సమ్మర్ క్యాంప్ ఏంటి అసలు? పత్రిజీ గారు పెద్ద ఆయన మహారుషి గారు ఉన్నారు, వారి తాలూకు సమ్మర్ వ్యాలీ జగపతిరాజు గారి ఆధ్వర్యంలో ఇలాంటి మహానుభావుల దర్శనాలు, వారి యొక్క సాంగత్యంలో తిరగాలంటే మనం సాంగత్యంలోకి వెళ్ళాలి. సాంగత్యంలోకి వెళితేనే వాళ్ళ చేరువలో వారి యొక్క జ్ఞానం అంతా కూడా మనం అందుకుంటాం. అప్పుడు మనకు మంచి బెనిఫిట్ రావచ్చు అని చెప్పి కొట్టానండి. వెంటనే కొడితే 1000 రూపాయలు అవుతుంది అన్నారు. ఆ 1000 రూపాయలు కూడా మాకు కాదండి, బస్సు ఖర్చులు మీరు రాజమండ్రి నుంచి రావాలి కదా అన్నారండి. అది సంగతి. తర్వాత ధ్యానం నాకు ఇంటి దగ్గర మాత్రం 7 గంటలు చేసేవాడిని. ఈరోజు కూడా కింద కూర్చొని తినగలను, అన్నీ చేయగలను. ఈ ఆనందం, ఈ ఆరోగ్యం, ఈ భాగ్యం అంతా కూడా మహర్షులు పత్రిజీ గారి తర్వాత మన చిన్న ఋషి గారు, ఆ పత్రిజీ గారు అంతటి మహానుభావులు, ఆ జగపతిరాజు గారి ద్వారా ఆయన పేరులోనే ఉందండి జగపతిరాజు గారు. వారు జన్మనిచ్చిన నిజంగా వారి తల్లిదండ్రులు ఏ ముహూర్తాన్ని ఆ పేరు పెట్టారో వారు ఏదో చెప్పారు, 6వ సంవత్సరంలో ఏదో చెప్పారండి ఆయన గురించి. అలాగా మిరాకిల్స్ అనేవి ఒక్కొక్క వయసులో ఒక్కొక్కరికి అందుతూ ఉంటాయి. మనం దాన్ని పట్టుకోవాలి, చేదస్థంగా వెళ్ళకూడదు. ఎప్పుడైతే చేదస్థాన్ని తగ్గించి నిర్మలత్వంతో కూడిన ప్రశాంత వాతావరణంలోకి వెళ్తామో ఈ విశ్వం మన మీద ఫోకస్ చేస్తుంది. అప్పుడు దాకా ఫోకస్ చేయదు. మనం ఆకతాయితనంగా ఉన్నా అది ఫోకస్ చేయదు. ప్రతి మనిషిలోనూ కూడా మనం కోతి నుంచి వచ్చాం, సబ్జెక్ట్ కొంచెం పెరుగుతుంది ఏమనుకోకండి. ఈర్ష్య, కక్ష, ద్వేషం, అసూయ, ఆందోళన, భయం, దుఃఖం, నా మాటే చెల్లాలనే పంతం, అహంకారం, మొండితనం, బండతనం, ఆకతాయితనం, వెకిలితనం, ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కంట్రోల్ అవ్వాలంటే నిదానం రావాలి. లెక్చరర్ మాస్టర్ పొద్దున్న ఉపన్యాసం చేశారు, ఎక్కడి నుంచి వచ్చింది ఈ విజ్ఞానం అంతా? ఆకుండా అలా వస్తూనే ఉంటుంది. జగపతిరాజు గారు 8 సంవత్సరాలు బట్టి చెప్తున్నారు. ప్రిపేర్ అవ్వడం కానీ ఏముండదు. ఆయన చేసిన లెక్చరర్ ప్రిన్సిపాల్ చేశారు. ఇక్కడికి వచ్చి పాఠం చదివి కాగితం రాసుకుని ఇలా చూసి చెప్తున్నారా? అనర్గళంగా చెప్తున్నారా? చెప్పేది ఎలా చెప్తున్నారు? స్పష్టంగా, ఒక నిదానంగా, ఫేస్లో ఒక నిర్మలత్వంతో అందమైన విజ్ఞానాన్ని పంచుతున్నారు. అవన్నీ రావాలంటే ధ్యానం కావాలి. ధ్యానంలో ఒక నిర్మలత్వంతో ఈ పిరమిడ్ కేంద్రం, పిరమిడ్ అసలు ఎందుకు రావాలి? బోల్డ్ సెలయేర్లు ఉన్నాయి, బోల్డ్ గుళ్ళు ఉన్నాయి, బోల్డ్ క్షేత్రాలు ఉన్నాయి, పార్కులు ఉన్నాయి, సినిమా హాల్స్ ఉన్నాయి. ఎందుకు పర్టికులర్గా పిరమిడ్కే స్థానం ఇవ్వాలి? చర్చించుకోవాలి మరి సబ్జెక్టు. పిరమిడ్లో ఈ విశ్వంతో కనెక్షన్ అవుతుంది. సూర్యుడు అన్ని కాలాలను ఉత్తరాయణం ఉంటుంది, దక్షిణాయనం ఉంటుంది. ఆయన యొక్క సూర్యకిరణాలు ఫిల్టర్ అయ్యి విశ్వశక్తి వస్తుంది. గుడుల దగ్గర కూడా చూడండి ధ్వజస్తంభాలు పెడతారు. ఇది ఒక పెద్ద యూనివర్సల్ సబ్జెక్టు. ఆ శక్తిని అందుకోవాలంటే మనలో కూడా కాసేపు మూడ్ ఉంటుంది, కాసేపు చిరాకు వస్తుంది, కాసేపు సంతోషం వస్తుంది. కానీ పిరమిడ్లో అలా ఉండదు. స్థిరత్వమైనటువంటి అమృతత్వమైనటువంటి జ్ఞాన విజ్ఞాన పరిజ్ఞానాలు అలా వస్తూనే ఉంటాయి ఎడతెగక. సూర్యుడు, చంద్రుడు, రాత్రిలో ఆ భోగభాగ్యాలు అందుకుంటాం, పొగలు ఆ సూర్యశక్తిని అందుకుంటాం. ఎప్పుడు కూడా ప్రపంచ ద్వంద్వం, సుఖం దుఃఖం, పగలు రాత్రి, ఆలు మగలు, ఆడవారు మగవారు. ఈ ద్వంద్వాన్ని మనం ఏం చేయడం? ప్రయాణం చెయ్యాలి. దేని ద్వారా చెయ్యాలి? ధ్యానం ద్వారా చెయ్యాలి. చెప్పాలంటే అంతైనా చెప్పచ్చు. మనకు టైం ఇచ్చారు, తర్వాత మిగతా విషయాలు చెప్తాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు
క్యాంప్ అనేది అద్భుతం అండి. ఒక షెడ్యూల్ ప్రకారం చక్కగా మనకి పొద్దున్నే 4 గంటలకి లేవడం అనేది చాలా అద్భుతం. ఈ యొక్క ఇప్పుడు అందరూ కూడా కల్చర్ ఏంటంటే 8 లేవడం, అర్ధరాత్రి పడుకోవడం, ఈ ఆధునికమైనటువంటి అలవాట్లు చేసుకుని అదంతా ఇంకా అంత వివరంగా అక్కర్లేదు, మన క్యాంప్ గురించి మాట్లాడతాం. అలా షెడ్యూల్ ప్రకారం అంతా కూడా ఎటు చూసినా ఆనందమే. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమిటి 7 గంటలకి అలా టిఫిన్ తీసుకెళ్ళిపోతున్నారు, ధ్యానంలో కూర్చుంటున్నాం. ఎప్పటి నుంచి కూర్చుంటున్నాం? 4:30 నుంచి మనకు తెలియకుండా 7:30 టిఫిన్కి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ 9కి వచ్చేస్తున్నాం. 9 నిన్న వచ్చే 8 గంటలకు కూర్చున్నాను ఉంటారు, 9 దగ్గర నుంచి 1 గంట దాకా కూర్చోగలిగాం. ఇలా కదుపుకుంటున్నారు. అదంతా ఎవరి శక్తి? ధ్యానం వల్ల మన జగపతి రాజు గారి స్పీచ్లో ఉందంత. ఆ ధ్యానమైనటువంటి, ఆ అమూల్యమైనటువంటి, ఆ రత్నాల వంటి ఆ యొక్క స్పీచ్, దాంట్లో ఉన్నటువంటి ఉన్నత విలువల్లో ఉన్నటువంటి సంస్కారం ఒక్కొక్క పదంలోనూ, ఒక్కొక్క స్పీచ్లోనూ, ఒక్కొక్క ఉదాహరణలోనూ కూడా అద్భుతంగా ఉంది. మళ్ళీ వెళ్తున్నాం, రెస్ట్కి వెళ్తున్నాం, 1 గంట భోజనం చేస్తున్నాం, మళ్ళీ వచ్చేస్తున్నాం. ఎక్కడ అవసరాలు? ఈ వేసవి కాల్పులో తెలియట్లేదు. ఎటు చూసినా ఆనందమే, ఎటు చూసినా కూడా చల్లదనమే, ఎక్కడ చూసినా విజ్ఞానమే. ఇది అప్పుడే 4వ రోజు, అప్పుడే 4వ రోజులోకి వచ్చేసాం. రేపు 17వ తారీఖు, రేపు మళ్ళీ ప్రయాణం రాజమండ్రి. ఒక రకమైన బెంగగానం ఉంది, విచారంగానం ఉంది. కానీ ఈ కమ్మదానాన్ని, ఈ ధ్యానం యొక్క గొప్పదానాన్ని మీ అందరి ద్వారా పంచుకోవడం, మహానుభావులైనటువంటి పత్రిజీ గారు, ఈ మహానుభావులు ఇక్కడ మన జగపతి రాజు గారి ద్వారా పొందిన అనుభూతి నా జీవితాంతం, నా లాస్ట్ బ్రీత్ వరకు కూడా ఉంటుంది ఈ ధ్యానం యొక్క గొప్పదనం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన జగపతి రాజు గారి దివ్యమంగళ పాదపద్మాలుగా నమస్కారాలు తెలియజేస్తూ, ఆ విశ్వశక్తిలో ఆయనతోటి, మన అందరితోటి ఎప్పుడూ కూడా ఆ యొక్క అనుబంధం కొనసాగాలని కోరుకుంటూ ధన్యవాదాలు. పేరున మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరొకసారి మన జగపతి రాజు గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్కారాలు. విశ్వశక్తికి జై. పత్రిజీ గారి పాదపద్మాలుగా నమస్కారాలు, ధన్యవాదములు. నేను రాజమండ్రి నుంచి వచ్చానండి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి ఆత్మ ప్రణామాలు. ఇక్కడ ఉన్నటువంటి అందరి మాస్టర్స్కి ఆత్మ ప్రణామాలు. ఈ క్యాంపు చాలా సిస్టమేటిక్గా ఉందండి. ఎలా అంటే, ఎప్పుడైతే మనకి ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఈ బ్రహ్మీ ముహూర్తంలో లేవడం, బ్రహ్మీ ముహూర్తంలో లేచిన తర్వాత బ్రహ్మీ ముహూర్తంలో ధ్యానం మొదలుపెట్టి సూర్యోదయం అయిన తర్వాత 1 గంట వరకు ఒక మంచి పాజిటివ్ వైబ్స్ ఉండేటటువంటి వాతావరణం, కాలం ప్రకారం పాజిటివ్ వైబ్స్ ఉంటాయి, తర్వాత ప్రదేశం ప్రకారం కూడా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. అటువంటి పాజిటివ్ వైబ్స్ ఉన్నటువంటి ఈ సమయాన్ని ఇక్కడ ప్రకృతి వ్యాలీలో ఈ క్యాంప్లో ధ్యానానికి ఎంచుకోవడం అనేది చాలా అదృష్టమని చెప్పాలి. అలా కాకుండా ఏ మిట్ట మధ్యాహ్నమో ధ్యానం చేసిన దానికి ఉదయం పూట ధ్యానం చేసిన దానికి ఖచ్చితంగా తేడా ఉంటుంది. తర్వాత ఎంతో అంటే మనమంతా ధ్యానం చేస్తున్నాం, మన మూడ్స్ అన్నీ చాలా బాగున్నాయి. అదే మూడ్స్ తోటి అందరూ వడ్డిస్తున్నారు, చక్కగా చెప్తున్నారు. ఆ వడ్డించింది తినడం వల్ల కూడా మనకి మంచి ఆలోచనలతో వస్తాయి. మన ఇంటేక్ ఏదైతే ఉంటే మన ఆలోచనలు అలా ఉంటాయి. అందుకే మాంసాహారం మాని శాకాహారానికి చేరమని అందరూ మన జ్ఞానులు అందరూ కూడా చెప్పడం అదే కారణం. తర్వాత ఈ ప్రోగ్రాం అనేది చాలా అంటే ఇక్కడ భగవద్గీతలో కూడా లేనటువంటి, అంటే కేవలం భగవద్గీతే కాదండి, ఆయన చెప్పేది ఏదైతే ఉందో ఈ ఆరాలను ఫోటోలు తీయడం, తర్వాత దీని వైబ్రేషన్స్. మొన్నటి వరకు నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఆరా అనేది ఫిజికల్ బాడీకి ఉంటుందండి. ఫిజికల్ బాడీకి అంటే భౌతిక శరీరంలో ఏవైనా రోగాలు ఉంటే దానిని అధ్యయనం చేసే శాస్త్రం మామూలుగా ఆరా. అలా కాకుండా భౌతిక శరీరమే కాకుండా పదార్థాలు, ఎమోషన్స్కే ఆరా ఉంటుంది. అటువంటి ఉన్నతమైనటువంటి ఆరా ఉన్నటువంటి పదార్థాలను తీసుకోవడం ద్వారా, లేకపోతే అటువంటి కార్యకలాపాలు చేయడం ద్వారా మన ఆరాని వృద్ధి చేసుకోవచ్చు అనేటువంటి ఒక గొప్ప విషయం. అంటే ఇక్కడ ఈ మొట్టమొదటి మీరు గమనించవలసింది ఏంటంటే, కేవలం మన భౌతిక దేహంతో ఆనందంగా జీవించడమే కాదండి, ఇది లోక కళ్యాణార్థం జరిగే కార్యక్రమం.
ఇది లోక కళ్యాణార్థం జరిగే కార్యక్రమం. మీరు చిన్న చితక కార్యక్రమంలో పాల్గొనలేదు. ఈ సమ్మర్ క్యాంప్ అనేది చిన్న చితక ఆధ్యాత్మిక కార్యక్రమం కాదు అని గుర్తుపెట్టుకోండి ఒక్కసారి. దీన్ని ఎక్కడి వరకు లింక్ పెట్టారు? మన గ్రహము, తర్వాత మన సౌర కుటుంబము, మన విశ్వము ఒక డైమెన్షన్లోకి మారుతుంది. ఆ దిశగా మనం మన వంతు ప్రయత్నాన్ని ఇక్కడ చేస్తున్నాం. అంత పెద్ద బృహత్కర కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఇక్కడే కాదు, ఎక్కడ పిఎంసి, ఎక్కడ పిఎస్ఎస్ఎం కార్యక్రమం యొక్క ప్రతి ఉద్దేశం కూడా ఇదే. అంతేకాని మీరు రావచ్చు, మీ భౌతిక దేహంలో ఏదన్నా సమస్యలు అనారోగ్య సమస్యలు ఉండడం వల్ల ఇక్కడికి రావచ్చు, దాన్ని తీర్చుకోవాలనుకోవచ్చు. అదే అనుకుంటున్నారు మీరు. నేను ఇక్కడికి వచ్చాను, నేను ఆరోగ్యాన్ని పొందాను అనుకుంటున్నారు. కాదండి, మీరు ఇక్కడికి వచ్చి ఆరోగ్యమే పొందట్లేదండి. సృష్టిలో విశ్వాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లే బృహత్తర కార్యక్రమంలో మీరు పాలు పంచుకుంటున్నారని గుర్తుపెట్టుకోండి. అందుకనే ఎక్కడ జరిగిన కార్యక్రమం అయితే ఇక్కడ ఆ కార్యక్రమం గూఢార్థంలో, అంటే ఇలా జరుగుతుంది కార్యక్రమం, ఈ డైమెన్షన్ అనేది మారుతుంది, అటువంటి కార్యక్రమంలో మీరు పాల్గొన్నారు అనే విధంగా అనే దిశలో క్లాసులు చెప్పడం అనేది ఇక్కడ సమ్మర్ క్యాంపులో నేను చూశాను. అది సమ్మర్ క్యాంప్ యొక్క ప్రత్యేకత. ఒకవేళ మీరు ఇతరత్ర కొన్ని కార్యక్రమాల్లో ఏంటంటే ధ్యాన పద్ధతులు 2 రోజులు చెప్పడం, తర్వాత ఇతరత్ర స్వామీజీ విధానాలు ఎంక్రీలు కొన్ని చెప్పడం, ఇవన్నీ వల్ల అసలైన నాలెడ్జ్ ఒక డికాషన్ లాగా రాలేకపోవచ్చు. కానీ ఈ సమ్మర్ క్యాంప్లో నేను అనుకునేది ఏంటంటే, ఇక్కడ మీరు కాఫీ ఇవ్వలేదు, కేవలం డికాషన్ ఇచ్చారు. అంటే చాలా స్ట్రాంగ్ సబ్జెక్ట్ మీ మైండ్లోకి ఇంజెక్ట్ చేశారు. చాలా స్ట్రాంగ్ సబ్జెక్ట్ మీ మైండ్లోకి ఇంజెక్ట్ చేశారు. ఇక్కడే కాదు, మీరు ఈ సబ్జెక్ట్ని మీరు ఒకవేళ ఇక్కడ చూడలేకపోతే పిఎంసి ఛానల్లో మీరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అపారమైనటువంటి జ్ఞానంతో మాస్టర్లు ఎన్నో వీడియోస్ చేసి పెట్టారండి. మీరు ఇంటికి వెళ్ళి ఆ జ్ఞానాన్ని చూడొచ్చు. తర్వాత ఇక్కడ ఏమాత్రం ఆలోచించకుండా ఈ భోజనాలు పెట్టడం అని కానీ చక్కగా, అంటే శుభ్రంగా. ఇంకో విషయం ఏంటంటే, మీకు కార్యక్రమం జరిగింది, ఒక క్లాస్ జరిగింది, మళ్ళీ ఇంకో క్లాస్కి కాసేపు ధ్యానం చేపిస్తున్నారు. ఎందుకు? మీరు నాలెడ్జ్ తీసుకున్నారు, నాలెడ్జ్ తీసుకుని బుర్ర బిజీ అయిపోయింది, మళ్ళీ ఫ్రీ అవ్వాలి, మళ్ళీ నెక్స్ట్ క్లాస్ ఫ్రీ అవ్వాలంటే కాసేపు ధ్యానం చేస్తే అనవసరమైన ఆలోచనలు పోయి మళ్ళీ ఖాళీ అవుతుంది, ఆత్మస్థితి పెరుగుతుంది. నెక్స్ట్ క్లాస్ని కూడా అంతే ఉత్తేజితమైనటువంటి శక్తితో మీరు వింటారు. అంత స్ట్రక్చర్డ్గా ఈ సమ్మర్ క్యాంప్ అనే కాదు, ధ్యాన మహాచక్రం కూడా అలాగే జరుగుతుంది. అన్నీ బాగానే జరుగుతాయి. కాకపోతే అప్పుడు ఏంటంటే ఈ అనేక ప్రాంతాల నుంచి వస్తారు, ఏంటంటే రకరకాల కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి దానికంటే కూడా ఈ సమ్మర్ క్యాంపే ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించడానికి అవకాశం ఇస్తుందని మీరు తెలుసుకోవాలి. ఎప్పుడూ సమ్మర్ క్యాంప్ మిస్ అవుద్దండి. మీరు ధ్యాన మహాచక్రానికి వస్తే 2 రోజులకి వెళ్ళిపోయినా కానీ ఎప్పుడు సమ్మర్ క్యాంప్ మిస్ అవద్దు. ఎందుకంటే ఇక్కడ మీకు కేవలం జ్ఞానాన్ని అందించడానికి, సజ్జన సాంగత్యం చేయించడానికి చాలా సిద్ధంగా ఉన్నారు మాస్టర్సు. అది తీసుకోండి. వాళ్ళు ఏ ఉద్దేశంతో పెడుతున్నారని మీరు అర్థం చేసుకోవాలి. మీ కేవలం ధ్యానాన్ని ప్రచారం చేయడమే కాదండి, మీ యొక్క ఆత్మస్థితిని పెంచుకోవడానికి, మీ అనారోగ్యాన్ని తగ్గించుకోవడానికి, అంటే ఇప్పుడు మీరు వేసినటువంటి ఈ బీజం ఏదైతే ఉందో, కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ బీజం ఏదైతే ఉందో, ధ్యానం నుంచి సంపాదించిన జ్ఞానము ఏదైతే ఉందో, ఇది ఎక్కడికి తీసుకెళ్తుందంటే మోక్ష మార్గం వైపు తీసుకెళ్తుంది. ఇది మామూలు విషయం కాదు. ఏదో మనం వచ్చాము, చేసాము, ఒక హోమం చేసాము, వెళ్ళిపోయిన ఆ టైపు ఇది కాదు ఇది. అందువల్ల ఈ సమ్మర్ క్యాంప్ అనేది చాలా సిస్టమేటిక్గా జరుగుతుంది. చక్కగా మీరు పగలు ఎంత వేడిని భరించినప్పటికీ కూడా రాత్రి చల్లగా ఉంటుంది. మీకు ఒక విషయం తెలుసా? వాతావరణంలో ఉన్నటువంటి ఈ ఉష్ణోగ్రతను పగలు అనిపిస్తున్నాం, అదేవిధంగా బయట పడుకుంటే రాత్రి శీతలం కూడా మన మీద ఒంటి మీద పడుతుంది. ఆ శీతలానికి ఉష్ణోగ్రతకి చిల్లు అయిపోతుంది. మీరు ఎప్పుడైతే ఉష్ణోగ్రతలో తిరిగి శీతలాన్ని అనుభవించకపోయినా, శీతలంలో పడుకుని ఉష్ణోగ్రతను అనుభవించకపోయినా, మీ ఒంట్లో ఉన్నటువంటి ఈ ఉష్ణము శీతలము అనే బ్యాలెన్స్ జరగదు. ఎప్పుడైతే మీరు ఈ క్లాసులు విని మళ్ళీ 6 బయట పడుకున్నారో, ఖచ్చితంగా మీకు
సాధారణంగా మనం ఇంటి బయట పడుకుంటే ఏమవుద్ది, బడి కాలంలో మంచు పడిపోయి జలుబు చేయొచ్చు, కానీ ఇక్కడ చేయదు. ఎందుకు చేయదు? మనం ఉష్ణాన్ని కూడా తీసుకుంటున్నాం. ఉష్ణాన్ని ఎంత పాళ్ళలో తీసుకుంటున్నాం, శీతలాన్ని కూడా అంత పాళ్ళలో తీసుకుంటున్నాం. కాబట్టి ఏదో ఒకదాన్ని ఎస్కేప్ అయిపోతే ఖచ్చితంగా ఇంకోటి పెరిగిపోతుంది. అంత సిస్టమేటిక్గా ఏర్పాటు చేశారు ఇక్కడ. చక్కగా ఆ చెట్టు కింద పంక్తి భోజనాలు కానీ, వాగు తీసుకెళ్ళి వాగు యొక్క శక్తి ప్రసారం అయ్యేటటువంటి నీటిలో ధ్యానం చేయించడం కానీ, ప్రత్యేకించి ధ్యానం చేయమని ఎవరు చెప్పరు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరే కాసేపు ఆడుకుని కాసేపు ధ్యానం చేసుకోవాలి. ఎవరు కూడా క్లాసులు పెట్టి మిమ్మల్ని అలాగా వాగులకి వంకలకి ఎవరు తీసుకెళ్ళరండి. అది ఎక్కడ కేవలం ఏంటంటే ఇక్కడ సమ్మర్ క్యాంప్లోనే సాధ్యమైంది అది. ఎందుకంటే భయపడతారు, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నా అవుతుందని భయపడతారు. కానీ ఏంటంటే మాస్టర్లే దగ్గరుండి ఆ కార్యక్రమాన్ని తీసుకెళ్ళి అక్కడ ఆ కార్యక్రమం ద్వారా మీరు ఎంత శక్తిని పొందుతారో దాని అంతరార్థాన్ని కూడా చెప్తున్నారు. వంశీ మాస్టర్ గారు చెప్పారు. ఏం చెప్పారు? మీరు శాండ్లో ధ్యానం చేయాలి, వాతావరణంలో ధ్యానం చేయాలి, తర్వాత నీటిలో ధ్యానం చేయాలి. ఈ పంచభూతాల నుంచి ఉన్నటువంటి ఈ విశ్వశక్తి, ఈ ఆత్మశక్తి, విశ్వశక్తిని గ్రహించాలి అంటే ఈ విధంగా పంచభూతాల్లోనూ ధ్యానం చేయాలి అనేటువంటి అంతరార్థం. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ సమ్మర్ క్యాంప్ని చూసి మీరు ఏం నేర్చుకుంటారు? మీరు ఎక్కడికైనా జీవనదికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ఖచ్చితంగా ఒక రాజమండ్రి వెళ్ళారండి. రాజమండ్రిలో గోదావరిలో కాసేపు స్నానం చేసిన తర్వాత మునిగి తల వరకు మునిగి ధ్యానం చేయండి. గోదావరి మాత ఎనర్జీని తీసుకుంటారు. అది మీకు ఎలా తెలుస్తుంది? ప్రకృతి వనంకి వచ్చి ఈ సమ్మర్ క్యాంప్ని అనుభవిస్తే ఫలానా నీటిలో ధ్యానం చేయాలి, ఫలానా నాటిలో ధ్యానం చేయాలి. కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని ఏ సంవత్సరం కూడా మీరు విడుచుకోకండి. అలాగే ఎంతమందిని సాధ్యమైతే ఈ ప్రకృతి వనం మరలా నెక్స్ట్ ఇయర్కి మీరు ఈ క్యాంప్కి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. ఈ ధ్యాన జగత్తు ఏదైతే ఈ బృహత్తర కార్యక్రమం ఉందో దాని అభివృద్ధికి పాటుపడమని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జగపతిరాజు గారికి నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా క్లాస్ కడదాం.